చంద్రకాంతం అక్కడంతా చూసి సబ్బు దొరకగానే మెల్లిగా తన గదిలోకి వచ్చింది. తన గదిలోకి వచ్చి, ఎస్, సబ్బు దొరికింది. ఇక దీనితో వందల కొద్ది సబ్బులు చేసేసి అమ్మేస్తా అని అనుకొని కాసేపు ఆగి, దానికంటే ముందు దీంతో ఒక్కసారి నేను మొహం కడుక్కుంటాను, అప్పుడు నా మొహం సినిమా హీరోయిన్లా తెల్లగా అవుతుంది అని అనుకుంటూ వెళ్ళి ఆ సబ్బు పెట్టి మొహం కడుక్కొని వచ్చింది. పడుకొని తెల్లారి లేచి అద్దంలో తనని తాను చూసుకొని భయపడిపోయింది. చంద్రకాంతం మొహం నల్లగా మారిపోయింది. అత్తమ్మా అని గట్టిగా అరిచింది. ఆ అరుపుకి అత్త వచ్చి చంద్రకాంతాన్ని చూసి చూడగానే జరిగిందంతా గ్రహించి,